రైతుల గుండెల్లో ఆత్మబంధువుగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోతారని, తండ్రిని మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వాదాలు అందించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు బాంధవుడు, అపర భగీరథుడు వైఎస్ఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, నేడు తండ్రికి మించిన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేరిగా మురళి, ఎలసిరి గోపాల్రెడ్డి, మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది. సో ఆ విషయంలో మాత్రం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయవలసింది. ఈరోజు ముఖ్యంగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది గొప్ప విషయం. ఎందుకంటే రైతులకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఆ విషయంలో కూడా వారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అది మాత్రం కాకుండా పురుగు మందులు కూడా ముందు మాట్లాడిన వారు చెప్పారు. సో పురుగు మందుల విషయంలో కూడా అది ఏ విధంగా చేసి వాళ్ళకి తొందర లేకుండా ఉంటుందో చేస్తే అది బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. తర్వాత ఇంత చక్కటి ఇప్పుడు ఈ ఎక్కువగా మనం తెలియచేయవలసింది ఏమిటంటే ఈ పురుగు మందుల విషయం కాదు. పురుగు మందులు వచ్చేసేసి ఒకవేళ ఎక్కువగా కల్తీలు వస్తున్నాయి కనుక పురుగు మందులకు మాత్రం ఇక్కడ చేయడానికి అవకాశం లేదు కనుక ఇక్కడ కలెక్షన్ సెంటర్ పెడతారని చెప్పారు. అది ప్రజలందరికీ తెలిసేటట్టు చేయవలసి, ఎందుకంటే కల్తీలు ఎక్కువ జరిగేది పురుగు మందుల్లో జరుగుతుంది. అది వెంటనే టెస్ట్ చేయించి 2 రోజుల్లో కనుక వచ్చేటట్టుంటే ప్రజల్లో భయం వచ్చి ఎవరైతే నకిలీగా ఉత్పత్తి చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ధాన్యానికి కొరకు కానివ్వండి, అలాగే ఎరువుల కొరకు కూడా ఇక్కడ టెస్టింగ్ ల్యాబ్ పెట్టారు. అది చాలా ముఖ్యమైనది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైనది ఇస్తున్నారు. అది విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా నాణ్యమైనది ఇస్తున్నారు కనుక తప్పు జరగడానికి అవకాశాలు లేవు. అదే సమయంలో పొరపాటు జరగకుండా ఉండడానికి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కనుక ఇది చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారికి కోరుతూ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ పథకాలు పెట్టి పేదలను కానివ్వండి లేదా రైతులకు కూడా ఈ విధంగా చేస్తున్నందుకు వారు కూడా మనస్ఫూర్తిగా వందనాలు.